హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మీరందరూ అడిగినట్టు బైసిప్స్ వర్కౌట్ అయితే మీ అందరికీ చేసి చూపిస్తున్నా. సో బైసిప్స్ అనేది ఎన్ని వేరియేషన్ చేయాలి, ఏ విధంగా చేయాలనేది మీకు మనం ఈరోజు బైసిప్స్ వీడియో అయితే మీ అందరి కోసం చేస్తున్నా. బట్ మీ అందరి కోసం టైమింగ్ తగ్గించడం కోసం ఈరోజు అయితే ఒక్కొక్క సెట్లో ఒక్కొక్క వేరియేషన్లో ఒక్కొక్క సెట్ అయితే మీకు చేసి చూపిస్తున్నా. మీరు అందరూ దాన్ని కంపల్సరీగా ఫాలో చేసుకోండి. బైసిప్స్ వర్కౌట్ చేయన్నా అడిగారు కదా, ఈరోజు మీ అందరి కోసం బైసిప్స్ వర్కౌట్ చేస్తున్నా. బట్ నేను మీకు చెప్తాను ఎన్ని వేరియేషన్ చేయాలి, ఎన్ని సెట్లు చేయాలో. మనం బైసిప్స్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, మనం ఫస్ట్ సెట్ బైసిప్లో ఫస్ట్ సెట్ వచ్చేసి ప్లెయిన్ రాడ్. ఓకే, మన రాడ్తోనైతే మనం చేయాలి. ఎందుకంటే స్టార్టింగ్ బాడీని మంచిగా మసిల్ వర్క్ పంపింగ్ చేస్తున్నట్లయితే మన బాడీ అనేది అలాగా పంపింగ్తో వెళ్తూ ఉంటుంది. స్టార్టింగ్ ఏదో నార్మల్ వర్కౌట్ చేసేస్తుంటే బాగుంది అనమాట, మైండ్ కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ వర్కౌట్ అండ్ బెస్ట్ వర్కౌట్ ఫస్ట్ ప్లెయిన్ రాడ్, బార్బల్ ప్లెయిన్ రాడ్ అయితే మనం చేయాలి వస్తుంది. అది ఏ విధంగా చేయాలని మీకు చూపిస్తాను. చాలా మంది ఏం చేస్తారంటే, చూడండి మీకు ప్లెయిన్ రాడ్ ఒకటి వేసాను కదా, మీ అందరికీ చెప్తున్నా ఈరోజు మీ అందరి కోసం టైమింగ్ తగ్గించడం కోసం. అండ్ మీ ఎందుకంటే మీకు నాలెడ్జ్ కావాలి. సో మీరు అంత టైం ఉండకపోవచ్చు కాబట్టి సింపుల్గా నేను ఒక్కొక్క సెట్ చేసి చూపిస్తాను, మీరు అది ఫాలో చేసుకోండి. అండ్ ఒక్కొక్క సెట్లోని ఒక్కొక్క వేరియేషన్లోని 3 sets 4 sets అయితే మీరు చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, థర్డ్ సెట్, ఫోర్త్ సెట్ అలాగా వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. రిపిటేషన్ అనేది తగ్గించండి అనమాట. సో ఫస్ట్ సెట్ వచ్చేసి 18 రిపిటేషన్ చేయండి, సెకండ్ సెట్ వచ్చేసి 16 రిపిటేషన్, థర్డ్ సెట్ వచ్చేసి 14, ఫోర్త్ సెట్ వచ్చేసి 12 రాకపోతే 10, 8 ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ సెట్కి వెయిట్ అనేది పెంచుకోవాలి. సో ఏ విధంగా చేయాలనేది మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరు అయితే ఫాలో చేయండి. అండ్ మనం ఏ విధంగా ఫాలో చేయాలో చూపిస్తాను. చూడండి, ఎప్పుడైనా మనం ప్లెయిన్ బార్ తీసుకున్నప్పుడు ఇలా పట్టుకునే అంటే జస్ట్ షోల్డర్ ఇలా తీసుకున్న తర్వాత, బార్బల్ ప్లెయిన్ రాడ్ తీసుకున్నాం కదా, ఇలా తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, చాలా మంది ఏం చేస్తారంటే ఇలా చేస్తుంటారు. బట్ అది రాంగ్. తక్కువ వెయిట్ చేయండి, ఎంత వెయిట్ వస్తే అంత వెయిట్ చేయండి. బట్ చేసే విధానం ఏం చేయాలంటే, మన లెగ్స్ రెండు మన షోల్డర్ లెవెల్లో ఉండాలి. అండ్ మన గ్రిప్ టైట్గా ఉండాలి. అండ్ మన హార్మ్స్ వచ్చేసి మన హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, మన హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ వచ్చేసి మన కమ్మర్కి ఇక్కడ లాక్ చేయాలి. ఫ్రంట్ ఉండకూడదు, బ్యాక్ ఉండకూడదు. షోల్డర్ లెవెల్ పర్ఫెక్ట్గా ఉండి ఇలాగా 1 స్లో డౌన్, 2 స్లో డౌన్, 3 స్లో డౌన్. ఈ విధంగా అంటే మన హ్యాండ్స్ వచ్చేసి ఫ్రంట్కి ఉండకూడదు, బ్యాక్కి ఉండకూడదు, షోల్డర్ లెవెల్లో ఉండాలి. ఇది వచ్చేసి ఇలాగ స్లోగా డౌన్ పీచ్ చేయాలన్నమాట. మనం హోల్డ్ చేసి స్లోగా డౌన్, స్లోగా అప్, స్లో డౌన్. ఈ విధంగా చేసే విధానం ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అప్పుడే మన మసిల్స్ అని ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఫస్ట్ సెట్ అయితే బార్బల్ ప్లెయిన్ రాడ్ వేసుకోండి. దాంతో ఇలాగ రిపిటేషన్ 4 sets అయితే మీరు చేయండి. రిపిటేషన్ తగ్గించండి, వెయిట్ పెంచుకోండి అనమాట. ఫస్ట్ సెట్ వచ్చేసి మనం చేసాం కదా. సెకండ్ సెట్ వచ్చేసి సెకండ్ సెట్ వచ్చేసి డంబెల్ ఆల్టర్నేటివ్ కర్ల్ అనమాట. సో ఏ విధంగా చేయాలని మీకు చూపిస్తాను. ఫస్ట్ బార్బల్ చేసుకోండి ప్లెయిన్ రాడ్, నెక్స్ట్ డంబెల్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే మటన్ మంచిగా పంప్ అవుతుంది కాబట్టి సెకండ్ సెట్ ఏ విధంగా చేసుకొని చూపిస్తాను. అండ్ ఏ విధంగా చేయాలి కూడా మీరు ఫాలో చేయండి అనమాట. డంబెల్ అయితే తీసుకున్న తర్వాత ఈ ఆల్టర్నేటివ్ కాబట్టి హ్యాండ్స్ సేమ్ మనం బార్బల్ చేసినట్టే ఇది కూడా సేమ్. 1 షోల్డర్ స్ట్రైట్ అండ్ స్లో డౌన్, ఇది కూడా సేమ్. 2 స్లో డౌన్, 3 స్లో డౌన్, 4 స్లో డౌన్. నేను మీకు చూపించడం కోసం తక్కువ వెయిట్ తీసుకున్నా, మీరైతే వెయిట్ పెంచుకోండి. ఫస్ట్ సెట్ మీకు ఎంత వెయిట్ వస్తుందో అంత తీసుకోండి. అలాగా 4 sets అయితే మీరు చేయాలి. ఇందులో కూడా రిపిటేషన్ ఆల్టర్నేటివ్ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క హ్యాండ్ వచ్చేసి ఒక మ్యాక్సిమం 12 to 14 రిపిటేషన్ వచ్చేటట్టు చూసుకోండి అనమాట. అలాగా 4 sets అయితే డంబుల్ ఆల్టర్నేటివ్ కర్ల్లోనైతే చేయండి. థర్డ్ వేరియేషన్ వచ్చేసి మనకి ఫ్రీ సర్కిల్ డంబుల్ కర్ల్. ఇక్కడ మిషన్ మీద కూడా చేసుకోవచ్చు. బట్ డంబుల్ మీద చేస్తున్నట్లయితే మన పీక్ అనేది, మన బైసిప్ మసిల్ అనేది ఇంకా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవకాశం అయితే ఉంది. సో ఫ్రీ సర్కిల్ డంబుల్ కర్ల్ అనేది ఏ విధంగా చేయాలి నేను చూపిస్తాను. సో ఫ్రీ సర్కిల్ డంబుల్ కర్ల్ అనేది ఏం చేయాలంటే, మన షోల్డర్ ఉంది కదా, మన హ్యాండ్ ఏదైతే ఉందో
దాన్ని ఇక్కడ టచ్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారు, ఇలా చేస్తూ ఉంటారు, బట్ అలా చేస్తున్నట్టే రాంగ్. మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడు మిషన్ అనేది మనకి హ్యాండ్ తగ్గట్టు అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి మ్యాక్సిమం ఇలాగా 45 డిగ్రీస్ యాంగిల్ లేకపోతే 75 డిగ్రీస్ అంటే మరి ఎక్కువైపోతుంది. 45 డిగ్రీస్ యాంగిల్ అయితే మీరు పెట్టుకోవాలని. పెట్టుకున్న తర్వాత ఈ ట్రైసిప్ మసిల్ ఉంది కదా, ఇక్కడ టచ్ అవ్వాలి. అది కంపల్సరీగా టచ్ అయిన తర్వాత అప్పుడు మన బైసిప్ మసిల్ ఏర్పడుతుంది. ఎలా చేయాలని చూడండి. ఇలా పట్టుకున్నారు కదా, గ్రిప్ టైట్ గా పట్టుకోవాలి ఎప్పుడు కూడా. అప్పుడే మన మసిల్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ 1. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, నేను చూడండి స్లోగా డౌన్ చేశాను. 2. చూడండి ఈ మసిల్ చూడండి ఏ విధంగా మనకి క్రీజ్ అవుతుంది, అంటే ఎఫెక్ట్ పడుతుంది చూడండి. 3, 4. అలాగా 2 హ్యాండ్స్ తో కూడా మీరు ఫ్యూచర్ కల్ డంబుల్ కల్ అయితే మీకు చేసుకోవాలి. 3 వేరియేషన్ అయిపోయింది కదా. ప్రతి వేరియేషన్ చెప్పాను కదా, ప్రతి వేరియేషన్ 4 సెట్ చేయండి. రిపిటేషన్ తగ్గించుకోండి, వెయిట్ పెంచుకోండి. నెక్స్ట్ 4th వేరియేషన్ వచ్చేసి, 4th వేరియేషన్ మనకి హ్యామర్ కల్, డంబుల్ హ్యామర్ కల్. ఈ రోజు మనం మొత్తం డంబుల్ మీద వర్కౌట్ చేస్తాను. మీరు ఇంకో విషయం ఏంటంటే, అప్పుడప్పుడు వర్కౌట్ కూడా చేంజ్ చేయాలి. ఒకసారి డంబుల్ మీద చేయండి, ఒకసారి కేబుల్ మీద చేయండి. అప్పుడే మీ మసిల్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది అనమాట. సో ఈ రోజు మనం మొత్తం డంబుల్ మీద చేస్తున్నాం, మీరు కూడా ఫాలో చేయండి. అండ్ డంబుల్ తో చేస్తున్న వర్కౌట్ ఎలా ఉంటుందంటే, మసిల్స్ అనేది మనకి హార్డ్ గా స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట. మంచిగా ఇంప్రూవ్మెంట్ అనేది కూడా బాగుంటుంది. మ్యాక్సిమం డంబుల్ తో వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి, ఏ వర్కౌట్ అయినా సరే. సో 4th వేరియేషన్ వచ్చేసి డంబల్ హ్యామర్ కల్ అనమాట. సో ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా తీసుకున్న కదా డంబుల్, సేమ్ మనం డంబుల్ ఆల్టర్నేటివ్ చేసాం కదా, ఆ విధంగా చేసి జస్ట్ ఇక్కడ చూడండి ఇది ఉంది కదా హ్యామర్ కల్ అంటే సేమ్ ఈ విధంగా 1 ఇంతే చేయాలి. ఎందుకంటే పైకి రాకూడదు అనమాట. అలా వస్తున్నట్లయితే మనకి ఎఫెక్ట్ అనేది ఎటువంటి ఉండదు, ఎంతవరకు వచ్చేది యూజ్ ఉండదు అనమాట. మనకి హ్యామర్ కల్ ఎప్పుడు ఎల్ షేప్ లోకి రావాలి. ఎందుకంటే పైకి అవసరం లేదు, ఎందుకు ఇక్కడ కూడా ఉండకూడదు. డంబుల్ స్లోగా అప్ చేసి 1, 2, 3, 4 ఈ విధంగా. అంటే మన హ్యాండ్స్ ఉంది కదా, మన షోల్డర్ వచ్చేసి స్ట్రైట్ గా ఉండాలి. మన హ్యాండ్స్ అప్పుడు స్ట్రైట్ గా ఉండాలి, మన హ్యాండ్ వచ్చేసి ఎల్. ఇంతకంటే ఎక్కువ ఎలాగా అనేది రాకూడదు. అలా ఎట్టినట్లయితే మన షోల్డర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ ఎటువంటి యూజ్ ఉండదు అనమాట. హ్యాండ్ ఫోరామ్ మొత్తం అంటే మన బైసిప్, అవుటర్ బైసిప్ మసిల్ ఏదైతే ఉందో దాని మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. హ్యామర్ కల్ అవుటర్ బైసిప్స్ కోసం అయితే మనం చేస్తాం. ఈ విధంగా డంబుల్ హ్యామర్ కల్ అనేది ఆల్టర్నేటివ్ మనం చేసుకోవాలన్నమాట. మీకు చెప్పాను కదా, ప్రతి వేరియేషన్ 4 సెట్, వెయిట్ ఇంక్రీజ్ అండ్ రిపిటేషన్ తక్కువ. సో ఈ విధంగా ఫస్ట్ మీరు ఈ రోజు అయితే నేను 4 వేరియేషన్ చేసి చూపించాను. ఈ 4 వేరియేషన్ మీరు కంపల్సరీగా ఫాలో చేయండి. నెక్స్ట్ టైం కేబుల్లో చేస్తున్నప్పుడు ఏ విధంగా చేయాలి కూడా ఇంకో వీడియో చేసి చూపిస్తాను. ఈ 4 వేరియేషన్ అయిన తర్వాత మనకి మనకి బైసిప్స్ వర్కౌట్ ఇచ్చేసాం, కానీ ఫోరామ్ కూడా వర్కౌట్ అవ్వాలి కదా. ఫోరామ్ కూడా మీరు కంపల్సరీగా చేయాల్సి వస్తుంది అనమాట. సో ఫోరామ్ కోసం ఒక మంచి వర్కౌట్ అయితే మీకు చేసి చూపిస్తాను. మనకి ఫోరామ్ ఎలా చేయాలి, రివర్స్ కాల్ ఎలా చేయాలి అనేది మీకు చేసి చూపిస్తాను. ఈ రోజు కోసం మనకి బైసిప్స్ వర్కౌట్ అనేది చేసి చూపించాను. కంపల్సరీ మీరు ఫాలో చేయండి. ఇంప్రూవ్మెంట్ అనేది 100-200% మీకు అనేది వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అయితే మనం బైసిప్ వర్కౌట్ ఫినిష్ చేసాం. మీ అందరికీ వీడియో ఫాలో చేసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, నమస్తే.